నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా జీవ పరిణామ దినోత్సవం ఎవల్యూషన్ డే జరుపుకుంటారు. 1859 నవంబర్ 24న బ్రిటిష్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథాన్ని తొలిసారి ప్రచురించిన దానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ పుస్తకం జీవులు ఎలా పరిణామం చెందాయో వివరిస్తూ జీవశాస్త్రంలో విప్లవాత్మక మార్పు తెచ్చింది. మొట్టమొదట భూమి మీద జీవం ప్రారంభ నాటి నుండి జీవులు క్రమంగా పొందిన మార్పుల ప్రక్రియే జీవ పరిణామమని చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు. మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని, మనిషిని దేవుడు సృష్టించలేదన్న సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చింది. కొన్ని క్రైస్తవ ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్టివాదాన్ని వ్యతిరేకించడం దైవద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిద్ధాంతాన్ని నిషేధించారు. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢనమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. సహజ ఎంపిక ద్వారా డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రాన్ని మార్చడమే కాకుండా సహజ ప్రపంచంలో మానవాళి తన స్థానాన్ని ఎలా గ్రహిస్తుందో కూడా పునర్నిర్మించింది. ఇది శాస్త్రీయ విచారణ, విమర్శనాత్మక ఆలోచన మరియు జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ప్రకృతి రహస్యాలను విప్పడంలో పరిశీలన, ఆధారాలు మరియు తార్కికం యొక్క ప్రాముఖ్యతను పరిణామ దినోత్సవం గుర్తుచేస్తుంది.